आलमी योम माजूरीन के मौके पर जीएचएमसी के ज़रिए-ए-इत्माम सोमाजीगुड़ा डिवीजन का रिपोर्टर संगीता श्रीनिवास यादव की निगरानी में सनत नगर सेंटर ग्राउंड में एक प्रोग्राम मुनक़द हुआ। इस मौके पर जिस्मानी माजूरीन की शॉल पोशी की गई और माजूरीन में ट्राईसाइकिलें भी तकसीम किए गए। प्रोग्राम में जीएचएमसी के अहदेदार भी मौजूद थे। అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ ప్లేగ్రౌండ్లో దివ్యాంగులకు వికలాంగులకు ట్రే సైకిళ్ళు జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంకా చాలా పరికరాలు ఇవ్వాల్సిన అనుకున్నారు. కాకపోతే ఈరోజు సాయంత్రము మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఐమాక్స్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల దగ్గర ఏదైతే అక్కడ ప్లే గ్రౌండ్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా అక్కడ ఏర్పాట్లో వెళ్ళారు. అందరినీ కూడా దివ్యాంగులను కూడా అక్కడికి రావాలని కోరారు. కాకపోతే కొంతమంది అక్కడ వెళ్ళలేని వారికి ఇక్కడనే ఒక 5-6 మందికి ట్రే సైకిల్ సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు మరియు జిహెచ్ఎంసీ నుంచి యాకయ్య గారు, మరి అన్న పేరు సురేందర్ అన్న గారు, కృష్ణ నాగరాజు గారు, పద్మ, కార్తీక్ వాళ్ళ సంక్షేమం సంఘం అయితే ఏదైతుందో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమాజంలో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మీ పట్ల అందరూ కూడా సానుకూలంగా ఉంటారు. ప్రభుత్వాలు కానీ లయన్స్ క్లబ్ నుంచి గౌడ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు తోచిన సహాయము దివ్యాంగులు చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా వారికి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో 6,000 రూపాయల పింఛన్ కూడా మీకు జనవరి నుంచి కూడా ఆ పింఛన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ శుభవార్త చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ల తర్వాత ఇస్తామని అనుకున్నారు కానీ రాష్ట్ర రుణమాఫీ ఉందో ఇంకా వేరే ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఇచ్చారు. మరియు కని విని ఎరగని రీతిలో ప్రభుత్వ ఉద్యోగాలు 50,000కు పైన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇలా 1 by 1 చేసుకుంటూ పోతూ ఉన్నారు. మీకు ఫస్ట్ ప్రయారిటీ పరంగా రావాలి. కాకపోతే ఒక సంవత్సరం లేట్ అయింది. జనవరి నుంచి మీకు 6,000 కూడా రాబోతున్నాయని మీకు ఈ సందర్భంగా అంతర్జాలంలో ఉన్న కార్పొరేటర్ కానీ, మీ బస్తీ లీడర్లు కానీ, అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ మీ సంక్షేమ సంఘాన్ని దృష్టికి తీసుకపోతే మీ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి